తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రెవెన్యూ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఖర్చులు అమాంతంగా పెరిగాయని, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రాబడి ఉండటం లేదని నివేదిక సారాంశం. నానాటికి పెరిగిపోతున్న అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి నెలకొందని నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం 8,21,652 కోట్లు అప్పు ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీటిలో 6,74,757 కోట్ల రుణాలున్నాయని, 40,154 కోట్ల ఉద్యోగాలు పథకాలకు బకాయిలున్నాయని పేర్కొన్నారు. 1,09,740 కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్, సింగరేణి, విద్యుత్ రంగానికి సంబంధించిన బకాయిలని తెలిపారు. ఇక కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 1,32,498 కోట్లు అసలు, 88,178 కోట్లు వడ్డీ సహా 2,20,676 కోట్లను చెల్లించామని రేవంత్ రెడ్డి వివరించారు. అయితే నెలవారీగా చెల్లిస్తున్న అప్పులు వడ్డీ చెల్లింపులకే సరిపోవడం లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవికంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిని రెవెన్యూ నివేదిక బయటపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సర రెవెన్యూ నివేదిక ప్రకారం రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉందని, లోటు తక్కువగా ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కలు కట్టిందని రెవెన్యూ నివేదిక వెల్లడించింది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి కేవలం వడ్డీనే 2,52,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ నివేదిక పేర్కొంది. తెలంగాణ వాస్తవిక ఆర్థిక పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డి మాటలకు పొంతన లేకుండా ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవిక గణాంకాలు ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.